హే గైస్, నా పేరు వర్ష. నేను హైదరాబాద్లో ఉంటాను. ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో. సో నేను చేసిన టమాటో పచ్చడి. టమాటర్ ఈ రోజులో చాలా తక్కువలో దొరుకుతుంది, అందుకే నేనే టమాటో పచ్చడి చేసిన. నా తెలుగు అంత బాగాలే, కానీ మీరు అర్థం చేసుకోండి. అది ఇమోషన్, లాంగ్వేజ్ అంటే ఇమోషనే. సో నేనే టమాటోస్కి మంచిగా కట్ చేసేసిన, ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి ఆ తర్వాత టమాటో వేసేసిన. ఇప్పుడు మనకి టమాటో కుక్ చేయాలి ఎప్పటి వరకు సాఫ్ట్ అయ్యేదాకా. ఇంకా ఆ తర్వాత నేనే ఒక ప్యాన్లో మెంతులు అంటే ఫెనగ్రిక్ సీడ్స్, అది తీసుకున్న ఒక పెద్ద స్పూన్. ఇంకా ఆ తర్వాత రాయి, సో ఆవాలు తీసుకున్న. ఆ తర్వాత అది 4 స్పూన్స్ ఆవాలు. మీరు ఎల్లో కలర్కి కూడా తీసుకోవచ్చు, నేనే బ్లాక్ కలర్ తీసుకున్నా. ఇప్పుడు జీలకర్ర వేసిన 2 స్పూన్స్, పెద్ద స్పూన్ ఇది. ఆ తర్వాత కొంచెం మనం రోస్ట్ చేయాలి. రోస్ట్ అంటే ఒకటి వార్మ్ చేయాలి, కలర్ చేంజ్ కాకుండా. అంటే ఆవాలు పాప్ చేయాలి, అక్కడ పాప్ చేయాలి. ఆ టైం దాకా మనం ఇది వార్మ్ చేయాలి, అంతే. వార్మ్ చేసి సైడ్లో పెట్టాలి. టమాటర్ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. నేనే మ్యారేజ్ తర్వాత తిన్నా. మ్యారేజ్ ముందే నేను అస్సలు టమాటర్ పచ్చడి ఏంటి అంటే తెలీదు నాకు. సో ఇప్పుడు సైడ్ బై సైడ్ మనది టమాటర్ కుక్ అవుతుంది, సాఫ్ట్ అవుతుంది. టమాటర్లో ఉన్నది వాటర్, అది బయటికి వస్తుంది. సో మనకు ఒక్క డ్రాప్ వాటర్ కూడా కాకుండా మనకు అందులో టమాటర్లో ఉన్న వాటర్తోనే కుక్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మన డ్రై మసాలా దగ్గరికి వెళ్దాం. అంటే ఇప్పుడు డ్రై మసాలాలు వార్మ్ అయింది, కొంచెం కలర్ మారింది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆవాలు పాప్ ఇక్కడక్కడ వెళ్తున్నారు. ఆ టైంకి మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం హ్యాండ్లో చూడాలి, మాయిశ్చర్ వెళ్ళిపోయింది దాకా మనకి కుక్ చేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడ చింతపండు నేను వాష్ చేసి క్లీన్ చేసి పెట్టిన, డ్రై చేసి. ఆ తర్వాత మనం చింతపండుకి కొంచెం ఆ వార్మ్ ప్యాన్లో వేయాలి, మాయిశ్చర్ వెళ్ళినాం. సో చింతపండుకి మాయిశ్చర్ ఎండిన దాకా మనకి ప్యాన్లో వేయాలి. ఆ తర్వాత అన్నీ డ్రై అయిపోయిన తర్వాత మన డ్రై మసాలాలు అన్నీ చల్లగా తర్వాత మనకి గ్రైండర్లో వేయాలి. వాటర్ కాకుండా మనకి గ్రైండ్ చేయాలి. ఇందులో నేను కొంచెం గార్లిక్ ముక్కలు కూడా వేసాను. ఆ తర్వాత పౌడర్ చేయాలి, ఒక సైడ్లో పెట్టాలి. ఇప్పుడు నేను టమాటోకి టమాటో చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను 2 kg టమాటో కోసం 1/2 kg ఆయిల్ తీసుకున్నా. మీరు ఏదైనా ఆయిల్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత గార్లిక్ ముక్కలు కూడా వేసేసిన. ఇప్పుడు ఎండమిర్చీలు రెడ్ కలర్ది, ఇంకా శనగపప్పు, ఇంకా మినగపప్పు వేసి ఆయిల్లో వేసేసిన. ఆ తర్వాత 2 minutes దాకా కుక్ చేసిన. సైడ్ బై సైడ్లో నేను కరివేపాకు వాష్ చేసి టవల్ డ్రై చేసి పెట్టేసిన. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేస్తాం. ఈ టైంకి మన గ్యాస్ అయితే స్లోగా ఉండాలి. మంచిగా గార్లిక్కి కలర్ అయిన దాకా మనం కుక్ చేయాలి. ఇప్పుడు మనం కుక్ చేసిన సైడ్లో పెట్టాలి. ఈ టైంకి మనం గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. మనం మళ్ళీ టమాటో దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు టమాటో మంచిగా కుక్ అయింది. ఈ టైంకి స్లోగా ఉండాలి గ్యాస్. నేను రెడ్ చిల్లీ పౌడర్, ఎండమిర్చి పౌడర్ వేసిన. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసిన, ఉప్పు వేసిన, మన టేస్ట్ అకార్డింగ్. అంటే
మంచిగా మిక్స్ చేయాలి. కలర్ రావాలి రెడ్ చిల్లీది. ఆ తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత 5 minutes మనకి గ్యాస్లో వేసి కుక్ చేయాలి. మీరు ఏమేం పచ్చడి చేశారో నాకు కమెంట్లో పెట్టండి. నేను కూడా చూస్తాను. నేను కూడా మీ రెసిపీస్లో ట్రై చేస్తా. ఇప్పుడు టమాటో చూడండి. ఈ టైంకి మీరు మీకు కావాలంటే మీరు మిక్సర్లో వేసి గ్రైండ్ చేయండి ఒక పల్స్ మోడ్లో. కానీ నాకు అవసరం రాలేదు. ఎందుకు నా టమాటో చాలా మంచిగా సాఫ్ట్ అయింది. ఈ టైంకి మనం ఆయిల్ ఉంది కదా, ఆయిల్కి తడక వేసాను. ఆ తడక ఆయిల్ టమాటోలో వేసేసిన మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. ఒక్క సైడ్కి ఒక్క టమాటో ముక్కకి ఆయిల్ మంచిగా రావాలి. ఇది అన్నీ గ్యాస్ ఆఫ్లో అవుతుంది. ఇంకా ఆయిల్ అండ్ టమాటో రెండు చల్లగా ఉంది రూమ్ టెంపరేచర్లో. ఆ తర్వాత మనం వేస్తున్నా, ఇంకా మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది. ఇది మంచి ఇంటి ఫుడ్. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసిన ఆవాలు, జీలకర్ర, చింతపండు, గార్లిక్ అన్నీ పౌడర్ వేసి ఈ టమాటో పికిల్ రెసిపీలో మనం ఒక డ్రాప్ వాటర్ కాకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే వాటర్ వేసిన తర్వాత లేకపోతే వాటర్ వచ్చిన తర్వాత మనది టమాటా పచ్చడి పాడైపోతుంది. మనం ఇప్పుడు టమాటా పచ్చడి 1 month 2 month కోసం చేస్తున్నారు. ఇక్కడ చూడండి మన టమాటో పచ్చి ఎంతో రుచిగా కనిపిస్తుంది. ఇంకా చాలా బాగా కలర్ వచ్చింది. మీరు కావాలంటే మస్టర్డ్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. నేను రెగ్యులర్ కుకింగ్ ఆయిల్ వేసిన, కానీ మీరు మస్టర్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సర్సో ఆయిల్ అది చాలా బాగుంటుంది. చాలా అద్రిపోతుంది టేస్ట్ అయితే. ఇంకా చూడండి, మీరు ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడితే 2 months దాకానే ఉంటుంది. బయట పెడితే 15 days అంతే. కానీ చూసుకోండి, మీరు ఎప్పుడైనా పిక్కలు కానీ తొక్కులు కానీ ఇవి అన్నీ వాటర్ కాకుండా రెసిపీస్కి బ్యాడ్ చేతితో, లేకపోతే పీరియడ్స్ అయిన చేతితో, లేకపోతే యూజ్డ్ స్పూన్తో యూజ్ చేయకూడదు, తీసుకోకూడదు. అందుకే అది మనది సంస్కృతి అంటే పాతకాలలో వర్షం దాకా ఉంటుంది తొక్కు, చట్నీలు, పిక్కలు అన్నీ. కానీ ఇప్పుడు ఎందుకు మనం బయటది యూజ్ చేస్తున్నారు? మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. నేను అన్నీ ఈక్వల్గా చేసి జార్లో పెట్టేసిన. ఈ జార్ నాకు 1 month అంతే. 1 monthలో ఇక్కడ వరకు నా వీడియోకి చూసిన అందుకోసం థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. చాలా థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.